నమస్తే అండి. వెల్కమ్ టు చిట్టి ఇంటి వంట. ఈరోజు మన రెసిపీ వచ్చి గోంగూర నిలవ పచ్చడి. ఈ గోంగూర నిలవ పచ్చడిని ఒక్కొక్క ప్రాంతాన్ని బట్టి ఒకలా తయారు చేసుకుంటారు. మనం ఆంధ్ర గోంగూర నిలవ పచ్చడిని తయారు చేద్దాం. 200 గ్రాముల గోంగూర తీసుకుని వాటర్తో బాగా వాష్ చేసి ఒక పొడి క్లాత్ మీద ఈ గోంగూర వేసి ఎటువంటి తడి లేకుండా శుభ్రంగా ఆరనిచ్చాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని దీనిలోకి 100 గ్రాముల వేరుశనగ నూనెని యాడ్ చేశాను. ఇప్పుడు దీనిలోకి 1/2 టీ స్పూన్ మెంతులు, 1/2 టీ స్పూన్ ఆవాలు వేసి ఫ్రై అవ్వనిద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత దీనిలోకి 2 టేబుల్ స్పూన్ల శనగపప్పు, 2 టేబుల్ స్పూన్ల మినప్పప్పు, 1 టీ స్పూన్ జీలకర్ర వేసి మీడియం టు లో ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఒక 15 ఎండుమిర్చిని తీసుకుని వాటిని కూడా ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా వేగిన తర్వాత మనం దీన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనిద్దాం. ఇప్పుడు అదే ప్యాన్లో మరో 100 గ్రాముల ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ముందుగా కడిగి ఆరబెట్టుకున్న గోంగూరని వేసి స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్ మీద అడ్జస్ట్ చేసుకుని ఆయిల్లో మంచిగా గోంగూరని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై అయిన గోంగూరని పక్కకు తీసి పెట్టుకుందాం. ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేయించుకున్న పప్పు దినుసులని బ్లెండ్ చేసి తీసుకుందాం. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత దీనిలోకి 50 గ్రాముల చింతపండుని వేసి దీన్ని కూడా ఒకసారి బ్లెండ్ చేద్దాం. ఈ విధంగా బ్లెండ్ చేసిన తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న గోంగూరను కూడా యాడ్ చేద్దాం. ఒక వెల్లుల్లిపాయని రెబ్బలుగా ఒలుచుకుని వాటిని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు టేబుల్ స్పూన్ సాల్ట్, 1/2 టీ స్పూన్ పసుపు వేసి మంచిగా బ్లెండ్ చేసుకుందాం. ఇలా బ్లెండ్ చేసుకున్న పచ్చడిలో ఇప్పుడు పోపు వేసుకుందాం. పోపు కోసం ఒక కడాయి తీసుకుని దానిలో మరో 100 గ్రాముల ఆయిల్ వేసుకుని 1/2 టీ స్పూన్ ఆవాలు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకుందాం. ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేద్దాం. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న గోంగూరని ఈ పోపులోకి వేసుకుందాం. ఈ తాలింపు అంతా పచ్చడికి పట్టేటట్లు కలుపుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే గోంగూర నిలవ పచ్చడి రెడీ. చూసారు కదా, మీకు ఈ రెసిపీ కనుక నచ్చినట్టయితే మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. లైక్, షేర్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.